విశ్వాసముతో నింపండి ప్రభువా, బలమైన నీ శక్తితో నింపండి ప్రభువా, బలమైన నీ ఆత్మశక్తి మమ్మల్ని అభిషేకించండి దేవా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి ఈ స్థలంలో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ స్థలంలో ఆటంకము కలిగిస్తున్నటువంటి ప్రభువా, ప్రతి అంధకార ఆత్మలను యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. అయా బిడ్డలను ప్రభు స్థలమునందు రాకుండా ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఆత్మలను యేసు నామములో దూరపరుస్తున్నాం తండ్రి. అయా ప్రతి ఒక్కరి స్థలంలోనికి పరుగులు రావాలి ప్రభువా, వేగిరి పడుచు రావాలి ప్రభువా, ఆశ కలిగి రావాలి ప్రభుత్వ కృప దయచేయండి. స్తుతి చేయడం ద్వారా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటామని, స్తుతించడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం, స్తుతి చెల్లించడం ద్వారా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగానే ఉంటుందని నమ్మాలి. స్తోత్రాలు ప్రభువా. ఆకాశమందు కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారికి స్తోత్రాలు. అత్యంత కృప కలిగిన వాడా నీకు వందనాలు తండ్రి. అయా తండ్రి నీకు సర్వభౌమాధికారము కలిగిన దేవుడు ఆయన, విజయం అనుగ్రహించే దేవుడు ఆయన, మాకు అధికారమునిచ్చిన దేవుడు నాయన, పైన తండ్రి మాకు విజయాన్ని దయచేసిన దేవుడు తండ్రి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, అందరూ కూడా హృదయపూర్వకంగా పాడండి. ఆత్మకు ఆత్మకు దేవుని నామమున భయపడుతూ ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకు అర్హుడైన దేవానికి వందనాలు తండ్రి. అయా సర్వాధికారైన దేవానికి స్తోత్రములు దేవా. హృదయపూర్వకంగా మన శరీర నేత్రాలు మూసుకొని మన ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుని వైపు చూడాలి. దేవుని సన్నిధిలో ఆయన నామమును మహిమపరుస్తున్నాం, ఆయన నామమును ఘనపరుస్తున్నాం, ఆయన నామమును ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తుండగా ఆయన సన్నిధి మనం అనుభవించాలి అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవాలి. మన ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుని స్తుతించగలగాలి. హల్లెలూయా 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 హల్లెలూయా.
దేవానికి స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడానికి వందనాలయ్యా, మహాగరుడానికి స్తోత్రము తండ్రి. దైవమానికి వందనాలు 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 యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా దయచేడయ్యా. నీ పాదములు చెంత చేరి ఉన్నాం దేవా. అయ్యా, నీ మాతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధి మాకు దయచేయండి అయ్యా. అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. మా ఆత్మీయ జీవితాలు స్థిరపరచండి ప్రభువా. మా ఆత్మీయ జీవితాలు పలబడితేగా మార్చండి నాయన తండ్రి. నీకు స్తోత్ర 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 స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా, నీ సన్నిధిలో నీ నామమును మహిమపరుస్తుండగా అద్భుతమైన కృపను అనుగ్రహించండి దేవా. ఈ వర్తమానాన్ని తెలియజేయబోతుండగా తండ్రి, అయ్యా, నీ ఆశని నోటి ద్వారా ప్రభువా, నీ ఆత్మ నడిపింపుని బట్టి మాట్లాడండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రావాల్సిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా ఈ స్థలములకు తోడుకురండి. అపవాదిని ఆయన ఆటంకపరచాలని చూస్తుంది ప్రభువా. అపవాది బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడకూడదని ప్రభువా, బిడ్డలను ఆయన ఆశీర్వదించబడకూడదని ప్రభువా, నీ సన్నిధిని వారికి దూరం చేయాలని ప్రభువా అపవాది ప్రయత్నం చేస్తా ఉంది ప్రభువా. అయ్యా, బిడ్డలు అపవాదిని ఎదిరించిన ప్రభువా, నీ సన్నిధిలో ఉండేటట్టుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. మహోన్నతుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కల్మషులందరూ కూడా నీకే స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా, నీ శక్తి శక్తి కార్యం జరిగించండి యేసయ్యా. అయ్యా, నీ ఆత్మశక్తి నడిపించండి అయ్యా. అయ్యా, నీ బలము మాకు దయచేయండి అయ్యా. నీ వాక్కును మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, నీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. దైవమానికి వందనాలు 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 యేసు. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. నీకే స్తుతి 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 స్తుతి. ఆయన నీకు వంద చేతులు పైకి చాపి మన ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుని స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను స్తుతించి ఆరాధింతుము, మా చింతలు మరచెదము. నిన్ను స్తుతించి ఆరాధింతుము, మా చింతలు మరచెదము. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా రాజాయి వేయింపులు వేసిందును. యేసు రాజా వేయింపవలు వేసిందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. అందరూ చెప్తాం. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా
కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. చెప్తా అందరూ ఆరాధనా. అందరూ నోరు తెరిచి దేవుని వైపు చూద్దాం. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా నా చింతను మరచెదను నిన్ను స్తుతించుదును నా చింతను మరచెదను. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవాదిగో ఇంతవరకు నాయన నీ సన్నిధి ద్వారా ప్రభువా, నీ ఆత్మ నడిపింపు ద్వారా నీ సేవకునికి తోడుగా ఉండి ప్రభువా ఈ సమస్త కార్యమును మీరు జరిగించండి అయ్యా. నా సొంత శక్తి కాదు, బలము కాదు నాయన, నీ శక్తి ద్వారా మాత్రమే కార్యం జరగాలి అయ్యా. నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యం జరగాలి ప్రభువా. తండ్రి బలపరచండి, స్థిరపరచండి, కృపల నడిపించమని ఇదిగో వినిచున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి. అలనాడు లూదియా హృదయాన్ని తెరచినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయము తెరవబడిన ఆయన తండ్రి విశ్వాసంతో నింపబడాలి ప్రభువా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసులను బిడ్డలందరికీ దయచేయండి. రావాల్సిన ప్రతి బిడ్డని స్థలమునకు తోడుకు రమ్మని మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పోల్చుకోండి. కొద్ది స్తుతి ఆరాధన మీ పాద సన్నిధికి సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, అంటే ఎవరైతే ఆ హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని కార్యాన్ని చూడగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని కార్యాన్ని చూడగలుగుతారు. విశ్వాసముని బట్టి మాత్రమే ఈ కార్యం జరుగుతాయి. దేన్ని బట్టి అంట? విశ్వాసం అంటే నమ్మడం ద్వారా మాత్రమే. నమ్మిక ఉంచితే చాలు దేవుడు మేలు చేస్తాడు. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు సర్వాధికారి అయిన దేవుడని మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తున్నారు. దేవుడు సర్వాధికారి దేవుడని, సర్వాంతర్యామని, ఆయన సర్వము సృష్టించిన దేవుడని, ఆయన నోటి మాటతోనే సమస్తము కూడా కలగజేశాడు. అంటే దేవుడు ఎంత శక్తివంతుడో ఒకసారి మళ్ళా జ్ఞాపం చేసుకోండి. దేవుడు శక్తివంతుడైన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. విశ్వాసం అంటే ఏంటంటే లేనిది ఉన్నదని చెప్పాలి. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నదని చెప్పాలి. నేను రెఫరెన్స్లు చూపించట్లేదు మీకు, ఎందుకంటే మనకు సమయం వేస్ట్ అవుతుంది. లేనిది ఉన్నట్లుగా, విశ్వాసం అనేది లేనిది ఉన్నట్లుగా చెప్పడమే. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదని ఎంతమంది నమ్ముతున్నారు? ఆ సన్నిధి కనబడుతుందా నీకు? కనబడుతుందా? లేదు కదా. ఉన్నదని నమ్మాలి. సపోజ్ మనం అంటాం కదా, గాలి కనబడుతుందా అంటాం. కనబడుతుందా? గాలి ఉందని నమ్మాలి. అంటే లేనిది ఉన్నదని చెప్పుటకు నిదర్శనం ఏంటంటే విశ్వాసం. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఒక బుక్ తీసుకొచ్చామనుకోండి, ఏమంటాం? మరలా నువ్వు వెళ్ళి బుక్ రేపు తీసుకొచ్చి ఇస్తానంటావు. అంటే రేపు తీసుకొచ్చి ఇస్తానని నువ్వు చెప్తున్నావు అంటే ఆ మాటలు ఏముంది? విశ్వాసం ఉంది. రేపు ఉన్నదనే విశ్వాసం నీకు ఉన్నది. అసలు రేపు ఉందో లేదో మనకు తెలియదు, కానీ రేపు అనే మాట నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే అక్కడ రేపు ఉన్నదని విశ్వసిస్తున్నావు. దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాము. అలాగే దేవుని శక్తి ఉన్నదని కూడా మనము నమ్మాలి.
దేవుడు సర్వశక్తివంతుడు గనుక ఆయన పిల్లలుగా ఉన్న మనము కూడా శక్తివంతులమే. చెప్పకూడదు అందరూ కూడా. మనందరూ కూడా ఎవరమంటే శక్తివంతులం, బలవంతులం. దేవుడు మనకు తండ్రి ఉన్నాడు కాబట్టి, మనం ఆయనకు పిల్లలుగా ఉన్నాం కాబట్టి మనము దేవుని వారసులము, వారసురాలమని చెప్పుకున్నాం. మనం దేవుని కుమారులము, కుమార్తెలమని చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. అదే అధికారాన్ని కుమారులకు కూడా, కుమార్తెలకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఎలాంటి అధికారం అంటే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచన ప్రకారము అక్కడ ఏమని అధికారం ఇచ్చాడు? పాములను, త్రేళ్లను త్రప్పుటకు, శత్రువు బలవంతటి మీద కూడా అధికారాన్ని జయించడానికి మన దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ప్రతి విధమైనటువంటి అపవాదిని జయించే అధికారము ఎవరిచ్చారు? మనకి దేవుడే ఇచ్చాడు. శత్రువును జయించే అధికారము దేవుడు ఇచ్చాడు. కానీ నువ్వు అధికారాన్ని ఉపయోగించుకోవడం లేదంటే అర్థం ఏంటంటే వాగ్దానాన్ని నువ్వు నమ్మడం లేదు. దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు నమ్మడం లేదు. ఈ అధికారం నాకు కాదు, ఎవరికో అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, నీకే ఇచ్చాను రా ఈ అధికారం, ఉపయోగించుకో బాబు అంటున్నాడు. కానీ ఈ అధికారం నాది కాదు, నేను పిరికివాణ్ణి, నేను బలహీనుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు గొప్ప అధికారం ఇచ్చాను, పామును లెక్క చేయని అవసరం లేదు. ఇంకా శత్రువు బలమంతటి మీద కూడా నీకు సమస్తమైన అధికారం నీకు ఇచ్చాను, వాడిని జయించు అని దేవుడు చెప్తా ఉంటుంటే పారిపోతా ఉన్నాం, మనం పరిగెత్తుతా ఉన్నాం. గొల్లియాతుని చూసి అనేది ఆత్మ ఏం చేస్తుంది? భయపడతా ఉంది. వెంటనే వెనకకు పరిగెత్తుతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుని ఆత్మతో కలిగినటువంటి వ్యక్తి, దేవుడిచ్చిన అధికారాన్ని నమ్మినటువంటి ఒక వ్యక్తి, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి వ్యక్తి దావీదు వచ్చాడు అక్కడికి. ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు ఎంతున్నాడంటే బాలుడిగానే ఉన్నాడు. 15 సంవత్సరాల బాలుడు, ఇలాంటి వయసు ఉన్నవాళ్ళు. అలాంటి బాలుడు దేవుని ఆత్మ తోడుగా ఉంది కాబట్టి, అంటే దేవుని ఆత్మ ఎందుకు తోడుగా ఉందంటే దావీదు దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. దేవుడు సర్వశక్తుడని గ్రహించాడు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడని నమ్మాడు. దేవుడు నాకు తండ్రి ఉన్నాడు, నేను కుమారుడుగా ఉన్నానని నమ్మాడు. కాబట్టే గొల్లియాతుని చూశాడంతే. చూసి ఏమీ లేదు అతని దగ్గర, చిన్న కర్ర తీసుకుని వస్తా ఉన్నాడు, కర్ర పట్టుకుని వస్తా ఉన్నాడు. అంత ఎత్తున్నటువంటి గొల్లియాతు, వాడిని చూస్తుంటేనే భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు బయటకు పారిపోతుంటే, వెనకకు వెళ్ళిపోతా ఉంటుంటే, ఈ చిన్న దావీదు కర్ర పట్టుకుని వస్తా ఉంటుంటే వాడు అంటున్నాడు, రే నేనేమన్నా. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే దేవుని యొక్క శక్తి నాలో ఉంది, దేవుని అధికారం దేవుని అధికారం నాలో ఉంది, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, ఆయన ఆత్మ నాకు తోడుగా ఉందని దావీదు నమ్మాడు. విశ్వాసం మన జీవితంలో కలిగినప్పుడు మాత్రమే ఏ కార్యములైన విజయాన్ని మనము చూడగలుగుతాము. దేవుని స్తోత్రంగా లేక. ఇప్పుడు దేవుడు శక్తిమంతుడని చెప్పుకున్నాం గడిచినటువంటి దినం. ఆయన అందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన వాగ్దానం నమ్మిన వాడు ఆయన వారసుడిగా, వారసురాలుగా ఉంటారని తెలుసుకున్నాం. ఇప్పుడు విడుదల అనేది మన జీవితాల్లో జరగాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే అసలు మనలో ఉన్నటువంటి ఆత్మలు ఏమిటో మనం గ్రహించుకోవాలి. కోప్పడుతున్నావా? నువ్వు కోప్పడుతున్నావా? లేకపోతే నీలో గర్వం అనేది ఉందా? అసూయ అనేది ఉన్నదా? అబద్ధాలు చెప్పే ఆ మనస్తత్వం నీకుందా? లేకపోతే చాడీలు చెప్పే మనస్తత్వం నీకుందా? లేకపోతే ఇంకా చూసినట్లయితే బలహీనపరిచే మాటలు మాట్లాడే స్థితి నీకుందా? ఒకసారి మనలో మనం ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నవారు అలాంటి ఆత్మలను మీరు మంచోళ్ళే, మీ వ్యక్తిత్వం మంచిదే, మీ స్వభావం మంచిదే, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మ మీకు కోపాన్ని పుట్టిస్తుంది. అమ్మ పలానాడు మంచోడే, పాప మరి కోపం వస్తేనే తట్టుకోలేడండి అంటారు. మరి కోపం వస్తే వాడిని పట్టుకోలేమండి అంటారు. కోపం ఎందుకు వస్తుంది? ఆత్మ లోపల ఉంది, ఆత్మ అంతరంగంలో ఉంది.
అందుచేతనే కోపం వస్తే తట్టుకోలేడు. మరి చూడడానికి వ్యక్తి ఎవరు? మంచోడు. అంటే మనం అందరము కూడా దేవుని పిల్లలమే. కానీ మనలో ఉండవలసిన స్వభావాలు అంటే దేవుడు ఎలాంటి గుణాలు అయితే కలిగి ఉన్నాడో అలాంటి గుణాలు మనం కలిగి ఉండాలి. కానీ దేవునికి మనకు ఏం చేస్తుందంటే వ్యత్యాసాన్ని కలగ చేయాలని, దేవునికి మనకు విరోధం కలిగించాలని, దేవుణ్ణి నీకు దూరం చేయాలని అపవాది ఏం చేస్తా ఉందంటే నీలోకి చేరి ఇలాంటి గుణాలన్నీ ఇలాంటి లక్షణాలన్నీ నీలో ఉంచుతుంది. అర్థమైంది ఈ మాట? ఇప్పుడు అర్థమవుతుంది. అవే ఆత్మలు. నువ్వు కోపడుతున్నావా? నీకు తెలియకుండానే నీ అంతరంగంలో ఒక కోపడే ఆత్మ ఒకటి ఉందని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నువ్వు ప్రతి విషయంలో భయపడుతున్నావా? భయపడుతున్నా. ఇప్పుడు చెప్పుకున్నాం దావీదు అన్నలు యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా గొల్యాతుని చూసి ఏమయ్యారు? భయపడుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. పిరికితనం కలిగినటువంటి ఆత్మ వారిలో ఉంది. మనం కూడా అనేక సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. మనుషులను చూసి భయపడతాం, ఎగ్జామ్స్ వస్తే భయపడతాం, ఎవరైనా పెద్దోళ్ళు వస్తే భయపడతాం, ఏదైనా చావు జరిగితే భయపడతాం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి ఏం కలుగుతూ ఉంటుంది? భయం అనేది కలుగుతూ ఉంటుంది. ఎలా వస్తుంది భయం అంటే మనలో భయపెట్టే ఆత్మ ఉన్నది కాబట్టి. ఈ భయపెట్టే ఆత్మ గురించి నిన్న మనం చెప్పుకున్నాం కదా. చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను త్వరగా క్లోజ్ చేయడానికి మరి ఇష్టపడుతున్నాను. కానీ చెప్పిన ప్రతి మాట కూడా మీరు వినాలి. చెప్పిన ప్రతి మాట కూడా ఏం చేయాలి? మనిషి ఎక్కడుండి మనసు ఎక్కడో ఉంటే వాక్యం నీలోనికి రాదు. అర్థమైనా? మనిషి ఇక్కడుండి మనసు ఎక్కడో ఉంటే రాదు. ఒకవేళ ఎక్కడ ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి అందరూ కూడా. మరలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయండి. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. వచ్చేసారా? ఇల్లు వచ్చేసారా? ఓకే, రైట్. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ది భయపెట్టే ఆత్మ. దీని గురించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. రెండవదిగా చూస్తే స్పిరిట్ ఆఫ్ జెల్సీ, అసూయ. అసూయ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువ ఉంటుంది అసూయ అనేది. మంచి చీర కట్టుకుంటేనే అసూయ పడతారు. ఎదుటి వ్యక్తి మంచి వస్త్రాలు వేసుకున్నా కూడా అసూయ పడే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే అసూయ అనేది ఏంటంటే మనిషి లోపలే ఉండి వారిని దహించి వేస్తూ ఉంటుంది. ఏమని దహించి వేస్తూ ఉంటుంది? ఒక భయంకరమైనటువంటి ఆత్మ ఇది. చాలా డేంజరీ ఆత్మ. ఎదుటివారు ఎదుగుదల చూసి వారవలేదు, ఎదుటివారు బాగుంటే వార్చలేరు, ఎదుటివారు మంచి బట్టలు కట్టుకుంటే వార్చలేం, ఎదుటివారు మంచి కారు కొనుక్కుంటే వార్చలేం. ఇవన్నీ ఏంటంటే అసూయ చెందే ఆత్మ. నువ్వు అందరితోనే మళ్ళీ ఫ్రీగానే మాట్లాడతావు, అందరితోనే మామూలుగానే ఉంటావు. కానీ నువ్వు మంచోడు అని అందరు చెప్పుకుంటారు, మంచిదాని అని అందరు చెప్పుకుంటారు, చూడ్డానికి అందరికీ బాగానే కనబడతాం. కానీ నీళ్ళు ఏముందంటే జల్సీ, అసూయ ఉంది. ఏమని చెప్పండి? అది అసూయ. అది నీకు తెలియకుండానే ఉంది. అప్పటికప్పుడు నీకు అసూయ వచ్చేస్తూ ఉంటుంది ఎదుటివారిని చూసేసరికి. ఒకవేళ అలాంటి స్పిరిట్ నీలో ఉంటే, అలాంటి ఆలోచన నీలో ఉంటే, నీలో ఏముందని నువ్వు గ్రహించాలి? చెప్పండి, ఏముందని గ్రహించాలి? ఆ ఆత్మ అనేది నీలో ఉందని గ్రహించాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఒక వచనం చదివిస్తాను. సామెతలు 14 స్తోత్రం కలిగాక. మత్సరం నీ ఎముకలను క్షీణింపజేస్తా ఉంటది. ఇప్పుడు దేని గురించి మనం చెప్పుకున్నాం? అసూయ అనే ఆత్మ. ఈ ఆత్మ మనలో గనక ఉంటే ఎదుటి వారిని చూసి మనం ఏం చేయలేము? వారవలేము. ఎదుటివాడు సంతోషంగా ఉంటే నీకేమొస్తుంది? కోపం, అసూయ వచ్చేస్తుంది వెంటనే. దానిని బట్టి వారిపైన ఏవేవో మాటలు చెప్పి ఇతరులకు వారి మీద ఏం చేస్తాం? నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆత్మ అనేది ఒకసారి ఎవరిలోకి వచ్చిందంటే, దావీదు గొల్యాతును చంపిన తర్వాత, అవునా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత వస్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏమన్నారు? సౌలుకు వేల కొలది అక్కడ హెచ్చిస్తూ ఉన్నారు. అర్థమైంది? ఇప్పుడు నీ ఎదుట ఇంకొక ఆమెను పొగిడితే నీ లోపల మండిపోతూ ఉంటుంది. నీకు కుళ్ళు ఏమొస్తుంది? కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. చిన్న అంతే కదా. నీ ఎదురుగా వేరొకరిని పొగుడుతూ ఉంటుంటే
నిన్ను అవమానపరిచినట్లు ఫీల్ అయిపోతావు. అక్కడ ఫీల్ అయిపోయి నీలో ఏమొస్తుంది, అసూయ వచ్చేస్తుంది. వెంటనే వచ్చిన తర్వాత ఇప్పుడు సౌలు పరిస్థితి కూడా అదే. దావీదు గొల్యాతును ఓడించిన తర్వాత సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. దేవుని స్తోత్రం కలగాక. ఆ మాటకు ఆ సౌలుకు ఇంపుగా అనిపించలేదు ఆ మాట. చదవమ్మా. అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు ఆ స్తుతులు పాడుతున్నారు కదా. రాజ్యము తప్ప మరేమి అతను తీసుకోనగలడు అనుకో. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సౌలు దావీదుకు 10,000 కొలది స్తుతులు చెప్తున్నారట. సౌలుకి ఎన్ని 1,000 కొలది. ఇప్పుడు ఈ మాట ఎలా ఉందంటే వినసొంపుగా లేదట. వీడికి నచ్చలేదు. అంటే అక్కడ దావీదును హెచ్చిస్తున్నారు, దావీదును పొగుడుతున్నారు, దావీదును గణపరుస్తున్నారు. మరి ఎవరు? స్త్రీలు. ఇంకా కోపం వచ్చేసింది సౌలుకి. నేను ఇస్తానన్న రాజ్యమే తప్ప ఇంకేం ఉండదు వాడికి అనుకుంటున్నాడట మనసులో. అనుకుని ఏం చేస్తున్నాడంటే, ఇంక ఈ దావీదు ఇలా కాదు కానీ ఏ విధము చేత నేను మరుసటి రోజు ఏమొచ్చిందంటే సౌలులోనికి ఈ అసూయ ఆత్మ వచ్చేసింది. ఏమనుకున్నాడు? ఈ దావీదుని చంపేయాలనుకున్నాడు. ఆ రోజు గొల్యాతు, ఇశ్రాయేలు ప్రజలు ఆ గొల్యాతు మీదకి వెళ్ళడానికి భయపడ్డారు. దావీదు దేవుని ఆత్మచేత నింపబడి దావీదు గొల్యాతును ఓడించాడు. ఆ రాజ్యం యొక్క పరువును కాపాడాడు. అయితే ఇప్పుడు అదే సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదును చంపేయాలనుకున్నాడు. ఎందుకు చంపేయాలనుకున్నాడు? అసూయ. చెప్పండి ఎందుకు? కేవలం అసూయ. దావీదుకు సౌలుకి ఎలాంటి విరోధం లేదు అక్కడ. అర్థమైనా? మనుషుల మధ్య విరోధం ఉండదు, కానీ అసూయ అనేది, జెల్సీ అనేది ఒక్కొక్కరిలో బయట పడతా ఉంటది. ఏ విధంగా అంటే ఇదిగో ఈ విధంగా చంపేయాలి అనుకున్నాడు. అంతే. అర్థమవుతున్నారు చిన్న మీకు? చంపేయాలనుకున్నాడు. అదే ఎగ్జాంపుల్ ఇంకోటి చూస్తే కయీను ఏబేల్ ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? ఏబేల్ ఎవరు? కయీన్ తమ్ముడు. కయీను తమ్ముడిని చంపేయాలని ఉద్దేశించాడు. కారణం ఏంటి అక్కడ? అసూయ. చెప్పండి, అర్థమైందా? ఏంటి కారణం అక్కడ? నా అర్పణలు దేవుడు అంగీకరించలేదు. ఏబేలు యొక్క అర్పణ దేవుడు తీసుకున్నాడు. మరి ఏబేలు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే పొలంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? చంపేశాడంటే ఇది ఇలా రాడుతో కూడా చంపేశాడు ఇలా ఏబేల్ని. ఈ కయీను దురాత్మ అంటే అసూయ ఆత్మ కయీనులో ఉంది. ఇక్కడ చూస్తున్నారు, కనబడుతుంది. ఇది ఏ ఆత్మ? ఇది ఈ ఛాయ కనబడుతుందంటే అసూయ ఆత్మ కయీనులో ఉంది. ఈ కయీనులో ఉన్న ఆత్మ ఏబేల్ని రాడుతో కొట్టి ఏం చేసింది? చంపేసింది. అంటే అసూయ అనేది ఒక హత్య చేయడానికి కూడా సిద్ధమైపోద్దంట ఆత్మ. అప్పటికప్పుడు మంచోడేనండి, ఎందుకు చంపాడో తెలియదనంటే వాళ్ళు ఏముంది? అసూయ ఉంది. ఇప్పుడు సౌలు కూడా అదే పరిస్థితుల్లో దావీదును చంపాలనుకున్నాడు. చంపాలనుకుంటే చివరికి వారి కుమారులు, రాజ్యము, తర్వాత సౌలు కూడా ఏమైపోయాడంటే చచ్చిపోయారు. అంతే. సౌలు తనకు తానే పొడుచుకుని చచ్చిపోయాడు. అంటే అసూయ ఆత్మ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. అర్థమైంది లేదు ఈ మాట? అసూయ ఆత్మ ఎక్కడ తీసుకొస్తుంది చిన్న? ప్రాణాల మీదకి. ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు. ఒకవేళ నేను అలా ఉండకూడదని నువ్వు అనుకుంటే, నువ్వు ఉండాలనుకున్నా కూడా నీలో ఉన్న స్పిరిట్ ఏం చేస్తుంది? నిన్న అసూయగా లేపుతా ఉంటది బయటికి. వాడు అంత మంచి షర్ట్ వేసుకున్నాడా, చూద్దాం వాడి సంగతి. స్త్రీలు బాగా మంచి చీర కట్టుకుని వస్తే చర్చిలోకైనా దృష్టి అంతా కూడా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పటికీ కూడా ఆ చీరంక ఇలాగే చూస్తారు. ఆ చీరంక ఆమె మొఖం వెంక, చీరంక మొఖం వెంక. ఏంటి ఇలా చూస్తుందని పక్కాడు తెలియదు కదా ఆవిడికి. తర్వాత పిన్ని చీర ఎంత కొన్నా అంట. చివరికి ఏమంటదట? పిన్ని లేకపోతే అక్క చీర ఎంత కొన్నావు అంటది. అంటే చాలా బాగుంది అక్క అంటది. అప్పుడు అవునే కదా? అంటే లోపల ఏముంది? అసూయ. అర్థమైందా? అసూయ మనిషి యొక్క ఎముకలను కుళ్ళు కలగజేస్తాయి. అర్థమవుతుందమ్మా? మనుషులను శరీరంలో క్షీణింపజేస్తాయి. అంటే అసూయ ఉంటే ఆ వ్యక్తి పాడైపోతాడు. అర్థమైందా? నేను చెప్పేది అర్థమైందన్నమాట. ఎదుటివారి మీద అసూయ పడితే
మనమే పాడైపోతాం. అందుకే అంటాడు, నువ్వే పాడైపోతారా కుళ్ళుంటే నీకు. కుళ్ళుంటే నీకు ఎవరు పాడైపోతారు? ఆ మత్సరం ఏం చేస్తారు? ఎముకలకు కుళ్ళు. అసూయ ఎముకలకు కుళ్ళు కలుగజేస్తా ఉంది. కాబట్టి అసూయ అనే ఆత్మ నీలో ఉంటే ఈ లక్షణాలు నీలో ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఆ లక్షణము నీలో ఉన్నట్లయితే నీలో అసూయ ఆత్మ అనేది ఉంది నీలో. అర్థమైందా? ఒకవేళ ఇలాంటి స్వభావం నీకు లేదనుకో, ఆత్మ స్పిరిట్ నీలో లేదు. చాలా మందిలో ఉన్నదని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇక్కడ. దేవుని స్తోత్రం.